ఇప్పుడు మనం నాణ్యత పరంగా చూస్తుంటే మొటిలిటీ ఇంకా మార్ఫాలజీ ఇవి చాలా ఎఫెక్ట్ పడతాయి. చాలా మెంబర్స్‌లో కౌంట్ నార్మలే ఉంటుంది గానీ, ఆ మొటిలిటీ ఇంకా మార్ఫాలజీ చాలా ఎఫెక్ట్ పడుతున్నాయి. దేనివల్ల ఎఫెక్ట్ పడతాయి అంటే, ఫస్ట్ మనం కామన్ కాజెస్ గాని చూసుకుంటే ఇన్ఫెక్షన్స్‌లో గానీ, వారికోసిల్స్ ఏమన్నా ఇప్పుడు ఆ నరాలు ఉబ్బడం ద్వారా గానీ, లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల పస్సల్స్ వచ్చడం గానీ, ఇవి కామన్ కాజెస్. ఇంకా దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఆల్కహాలు, స్మోకింగు, మనము ఏవైతే మనం ఇవి చిన్న చిన్నవే అనుకోవచ్చు కానీ టైట్ జీన్స్ ఇవన్నీ వేసుకోవడం వల్ల కూడా మనకు ఆ స్పెర్మ్ ప్రొడక్షన్ కావాలన్నా, నాణ్యత బాగుండాలన్నా దానికంటే కొంచెం ఒక 1 డిగ్రీ హీట్ తక్కువ ఉంటేనే అది అంతా ప్రొడక్షను అదంతా బాగుంటది. ఇప్పుడు ఈ జీన్స్ ఎక్కువగా ఒబెసిటీ ఉండడం వల్ల ఏమవుతది, ఆ స్పెర్మ్‌లో ఆ ఫ్యాట్ వల్ల హీట్ ప్రొడక్షన్ అయ్యి కౌంట్ తగ్గడం, నాణ్యత తగ్గడం జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే మనకు ఆ స్క్రోటమ్ కిందనే స్పెర్మ్స్ ఉంటాయి. సో, దే ఆర్ ఈజీలీ ప్రోన్ టు డ్యామేజ్ ఈ టెస్టిస్ ఇవన్నిటి వల్ల. సో, మనం ఇన్ జనరల్‌గా ఈ చిన్న వాటి వల్ల గూడా చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.